హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అండ్ నా హస్బెండ్ ఇద్దరం కలిసి రీసెంట్గా గోవా టూర్ వెళ్ళామండి. నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను టూర్ అయితే. ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఇలా లాంగ్ టూర్ టెంపుల్స్కి వెళ్ళాను. కానీ ఇలాంటి స్పేసెస్కి ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే వెళ్తుండగా తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అండి, రెడ్ లయన్ రెస్టారెంట్ అండ్ బార్. ఈ రెస్టారెంట్లో మేము ఏసీ రూమ్ తీసుకున్నాము, సింగిల్ రూము. ఫర్ డే వచ్చేసి 1000 రూపీస్ పడింది మాకు. రూమ్ కూడా చాలా బాగుంది. అక్కడ స్పెషాలిటీస్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. నీట్గా క్లీన్గా ఉంది రూమ్ అంతా కూడా. ఆ కపుల్కి అయితే బెస్ట్ రూమ్ అండి ఇదైతే. ఇంకా అక్కడ హోటల్ వాతావరణం కానివ్వండి, బయట వెదర్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది. చాలా కంఫర్ట్ అనిపించింది మాకైతే. అండ్ మేము ఇంకా ఏమైనా బట్టలు తీసుకుందాం అనేసి స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా బట్టలవి, అందులోకి వెళ్ళామండి. చాలా వరకు చూసాము, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఏమీ కూడా క్వాలిటీ అస్సలు లేదు. జెంట్స్వే కొంచెం పర్లేదు అనిపించింది, కానీ లేడీస్వి అయితే అస్సలు మనం వేసుకోలేము కూడా. డ్రెస్సులు అయితే అలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇంకా బీచ్లో అయితేనే వేసుకుంటాం. నార్మల్గా మనం ఎక్కడికైనా వేసుకొని వెళ్ళాలైతే అస్సలు కుదరదు. ఇలాంటి బట్టలతోటి మనం వేసుకెళ్ళలేము అనేసి తీసుకోవాలా వద్దా అనేసి ఒక్కటి తీసుకున్నాను నేను బీచ్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనేసి, ఫస్ట్ టైం కదా అనేసి. ఆ తీసుకున్న డ్రెస్ కూడా నేను వీడియోలో పెట్టాను. అండ్ క్యాప్ ట్రై చేశాను, స్పెట్స్ కూడా ట్రై చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మన తెలుగు వాళ్ళు అక్కడ సర్వ్ చేస్తున్నారండి మనకి టిఫిన్స్ అయితే. అక్కడే తిన్నాము తెలుగు వాళ్ళ దగ్గరే. 50 రూపీస్ పడింది మాకు. ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇంకా 100 రూపీస్ ఇద్దరం తిన్నాము. అండ్ ఇది వచ్చేసి కాల్గట్ బీచ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము బీచ్లో కూడా. బీచ్కి వెళ్ళాక నెక్స్ట్ ఇంకా స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా చూద్దాము, ఏమైనా తీసుకుందాం అనేసి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. నాకు అది చాలా బాగా నచ్చాయండి. అవన్నీ కూడా మనకి బీచ్లో దొరుకుతాయి కదా, స్టోన్స్, గవ్వలు, ఇంకా ఆల్చిప్పలు అవన్నీ అంటారు కదా, వాటితోటి ఇవన్నీ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. కొన్ని తీసుకున్నాను నాకు నచ్చినవి. అండ్ ఇది వచ్చేసి బాగ్ బీచ్ అండి. ఇది కూడా కాలగంట్కి 5 కిలోమీటర్స్లోనే దూరంలోనే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా చూడండి. విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు చాలా బాగా అనిపించింది. మేమిద్దరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి సముద్ర ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర రెస్టారెంట్ అండి. ఇందులో అయితే అన్నీ ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. మన భోజనం తినాలి అంటే ఇది ఒక్కటే అండి. ఎక్కడ తిన్నా కానీ అన్నీ చెప్పగా అస్సలు స్పైస్ ఉండదు. అసలు నాకు నచ్చలేదు. ఇందులోకి వెళ్ళి ట్రై చేశాను. కంపల్సరీ నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము చికెన్ 65 ట్రై చేసాము. చాలా బాగుంది. బిర్యానీ కూడా మన ఫ్లేవర్సే అండి. నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. చాలా నచ్చింది కూడా. కంపల్సరీగా విజిట్ చేయండి ఒకవేళ గోవా వెళ్తే. మన భోజనం కావాలి అంటే ఇది ఒక్కటే అండి రెస్టారెంట్ అక్కడ, ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర రెస్టారెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.